ఈరోజు ఆచార్య సద్బోధ ఏంటో తెలుసుకుందాం. ఏదో మొక్కిబడిగా స్తోత్రాలు చదివితే పెద్దగా ప్రయోజనం ఉండదు. మొదట్లో దేవుడి మీద అచంచలమైన భక్తి కుదరాలి. చుట్టుపక్కల వాతావరణం, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. మొదట కొన్నాళ్ళు స్తోత్రం కంఠదా పట్టాలి. ఆ తర్వాత ఏకాగ్రతతో మనసులో దేవుడి రూపాన్ని నిలుపుకొని స్తోత్రం చదవాలి. చదివేటప్పుడు దేవుడి అనంత కళ్యాణ గుణాలు అనుభవంలోకి రావాలి. దీనివల్ల భగవత్ కటాక్షం మన మీద చక్కగా ప్రసరిస్తుంది. ఆ తర్వాత మన కర్మానుగుణంగా మనకు ఏది ఇవ్వాలో ఆయనే అనుగ్రహిస్తాడు. స్తోత్రాలు చదివేటప్పుడు ఆవులింతలు, నిద్ర, విసుగు, అలసట వస్తే స్తోత్ర పఠనం ఆపాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. చక్కని సంకల్పం చేసుకుని శ్రద్ధతో, దీక్షతో స్తోత్ర పఠనం చేయాలి. మనకు మానవ జన్మని ఇచ్చిన సమాజంలో ఎంతో మంచి అవకాశాలు కల్పించిన దేవుడి మీద కోపం రాకూడదు. కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత చూపించాలి. అన్ని పనులు భగవదర్పితంగా చేయటం నేర్చుకోవాలి. అప్పుడే జీవుడికి, మనిషికి సుఖము, శాంతి అనుభవానికి వస్తాయి. మరి ఈ స్తోత్రాలు చదివేటప్పుడు తప్పకుండా ఆవలింతలు, నిద్ర వస్తాయి. అప్పుడు వస్తే ఆపేయమంటున్నారు. ఆపేసి పడుకొని లేచి చదవమంటున్నారు. సాత్విక ఆహారం తీసుకోవాలి. శ్రద్ధతో, దీక్షతో స్తోత్ర పఠనం చేయాలి అని మనకి చెప్తూ, మానవ జన్మే మహా అద్భుతమైన గొప్ప జన్మ. ఆ జన్మని మరి సార్థకం చేసుకోవాలంటే మానవ జన్మలోనే వాడికి సాధ్యమవుతుంది. కనుక దాన్ని చక్కగా సార్థకం చేసుకోవాలి. భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అని ఆచార్య సద్బోధ మనకి తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.